తలుపులో బాబాయ్ తుప్పొదలు పట్టాలి. అట్టగా బాబాయ్. ఇల్లరికన్నా ఉన్న మజా అది అనుభవించుతే తెలియనులే. తలుపులో బాబాయ్ ఈ పక్కింటి వాళ్ళు లక్షాధికారులా? అవును బాబు. అందుకే నౌకరు గారు కూడా చూడు ఎలా వెలిగిపోతున్నాడు. వాడి పాట వాడు అయ్య బాబోయ్, ఆయన నౌకరు కాదండి, అల్లుడు గారండి. అల్లుడా? అయితే ఆఖరమేమిట్రా? అదంతేనండి, ఇల్లరికం వచ్చేసారు కదండి. నార్మే నేను మాత్రం రాలేదా ఇల్లరికం? చూచావా మన దర్జా. పాపం చాలా అమాయకుడిగా ఉన్నట్టుందిరా. మిస్టర్ మిస్టర్ ప్లీజ్. నా పేరు సింహం, నా పేరు పులి. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఇంగ్లీష్ కూడా బాగా వస్తే ముझको हिंदी भी मालूम है भाई. అప్పో ఉమ్మకు తమిళ్ కూడా తెలియమా? నాల్ల సరి కన్నడ కొత్త అదొక్కటే కొత్తది. ఐసి సంపో. చూడు పులి బాబు, నీవు చదువుకున్నవాడు, మామకు తగ్గ అల్లుడు అనిపించుకుని పూల రంగంలా ఉండాలి. కానీ ఇలా ఇల్లరికి వచ్చి ఆత్మగౌరవం ఆత్మబలం తప్పుకొని గూఢచారులా ఇలా కష్టపడడం ఏం బాగలేదు. సంసారం తెలివితేటలతో సరిదిద్దుకో, అప్పుడే జీవితం మరపురాని కథ అవుతుంది. చూడు సింహం బాబు, కొత్తలో నేను నీకంటే బాగా వెలిగాను. నన్నందరూ జల్సారాయ్, అసాధ్యం, దేవాంతకుడు అన్నారు. క్షణంలో రోజులు మారి సుడుగుండాల్లో కొట్టుకుపోతుంది. బ్రహ్మచారిగా ఉంటేనే బాగుండేదని. ఎందుకంత దిగులు పడతావు? ధైర్యంగా ఉండాలి శ్రీబాబు. నాయన సింహం బాబు, 4 రోజులు నీకే తెలుసు. మనం ఎప్పుడు అలా చెయ్యం. వాళ్ళే నీకే చేయిస్తారు నాయన. చూస్తావుగా మన తడాక. నువ్వు కాస్తాగరా రామా. ఇది గ్రాండ్ గా తలంటూ. సారీ డార్లింగ్, నా చేత కాదు. అల్లుడు గారు, మా అమ్మాయి చాలా గారాభంగా పెరిగింది. ఇటువంటి పనులేం దానికి చేత కావు. అలాగా మేము నేర్పుతావు అత్తగారు. అక్కర్లేదులేండి. ఒరే తలుపులు చూస్తావారా? తలంటూ రమా నువ్వు రాయించండి. అమ్మాయి కూడా ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించుతే తెలియనులే. ఏమ్మా ఏమ్మా ఏంటి నవ్వుతున్నావా? పోయినా